హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మొన్న వ్లాగ్ 1లో నేను కాచిగూడ టు మురుడేశ్వర్ ఎలా వెళ్ళామో ఏంటో చూపించా కదా. ఇప్పుడు మేము మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్తున్నాము. మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా దర్శించుకున్నాము. అవి ఏంటి అన్నీ చెప్తాను, చూడండి. ఫస్ట్ మేము వచ్చిన టెంపుల్ ద్విభుజ గణపతి అని టెంపుల్ అనమాట. ఇది కన్నడలో ఇడిగుంజి మహాగణపతి టెంపుల్ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో గణేష్ ఆలయం అని కూడా అంటారనమాట. ఇది ఉత్తర కన్నడ జిల్లాల్లోని ఇడిగుంజి పట్టణంలో భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న వినాయకుడి దేవాలయము. శరావతి నది ఒడ్డున ఉందన్నమాట ఇది. ఈ ఆలయం త్రేతాయుగం అప్పటి టెంపుల్ అనమాట. దేవతల శిల్ప విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదేవిధంగా ప్రతి ఏటా 1 మిలియన్ల మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడంతో ఇది మరింత ప్రఖ్యాతి చెందింది. ఇది భారతదేశ పశ్చిమ తీరంపై ఉన్న 6 ప్రముఖ వినాయక దేవాలయంలో ఒకటి. ఇక్కడ స్వామివారు 2 చేతులతో మనకు దర్శనం ఇస్తారు. ఒక చేతుల్లో పద్మము, ఒక చేతిలో లడ్డూతోని. అది కాకుండా మనం ఇక్కడ ఇంకోటి చూడొచ్చు. ఆయన వాహనం ఎలుక కదా, అది కూడా మనకి ఇక్కడ కనపడదు. ఇక్కడ ఆయన నించోని దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ వాళ్ళందరూ ఆయన అనుమతి లేనిది ఏ పని చేయరు. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెళ్లి నిశ్చయించుకుంటే వాళ్ళ ఇరువురులు పేరెంట్స్ ఇద్దరు అమ్మాయి అబ్బాయితో వచ్చి ఒక చిట్టి రాసి ఆయన దగ్గర వేస్తారు. అదొకవేళ ఆయన కుడికాల మీద పడితే మాత్రం ఆ పెళ్లి ఖాయం చేసుకుంటారు. లేదు అంటే ఇంకో సంబంధం ఎత్తుకుతారనమాట. అలానే అక్కడ ఏ పనులు చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఉద్యోగం ఏ పని చేయాలన్నా ఆయన అనుమతి లేనిదే చేయరనమాట. ఇక్కడ ఈయన ప్రసాదం కూడా చాలా ఫేమస్, అంటే చాలా డిఫరెంట్గా చేశారు. దాని పేరేంటో ఎగ్జాక్ట్గా తెలియదు. అది కాకుండా ఇక్కడ మనం వినాయక చవితి అలా ప్రత్యేక రోజులే కాకుండా రెస్ట్ డేస్లో కూడా, అంటే చాలా వేరే వేరే రోజుల్లో కూడా చాలా ఘనంగా చేస్తారట. ఈయనకి జస్ట్ గరిక సమర్పించి మనం ఏ కోరిక కోరుకున్నది నెరవేరుతుందని ఇక్కడ చాలామంది అంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ విజిట్ అయిన టెంపుల్ వచ్చేసి గుణంతీశ్వర టెంపుల్. యాక్చువల్లీ ఇది కూడా కర్ణాటకలోని గుణవంతేలో గోకర్ణ నుండి 50 కిలోమీటర్లు దూరం ఉంది టెంపుల్. మురుడేశ్వర్ నుంచి అయితే 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పంచలింగ క్షేత్రంలో ఇది కూడా ఒకటి. ఆత్మలింగం మోయబడిన పేటిక ఉంది కదండి, పేటిక మూత పడిన ప్రదేశమే ఈ గుణవంతేశ్వర టెంపుల్. ఇది చాలా పెద్ద ఆలయం. ప్రస్తుతానికి ఈ గుడి మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. ఈ ఆలయానికి దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది, ఇదే అది. ఈ ఆలయానికి మహాశివరాత్రి కానీ అలాంటి ప్రత్యేక రోజుల్లో ఎంతో కొన్ని వేలాది మంది భక్తులు వచ్చి పోతూ ఉంటారనమాట. చెరువులో కాలు కడుక్కొని అందరం కలిసి దర్శనానికి లోపలికి వెళ్ళాం. ఇక్కడ స్వామివారు పొడవుగా ఉంటారండి, లింగాకారంలో పొడవుగా కనిపిస్తారు. దర్శనం బాగా జరిగింది. అందరం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేసాం. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు అంత క్లియర్ వ్యూ లేదు. మేము కడితే మటుకు ఇది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోయాం. ఇది 3rd టెంపుల్, ధారనాథ్ ఆలయం అని. కర్ణాటకలో ఇది ధారేశ్వర్లో గోకర్ణ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదే మురుడేశ్వర్ నుంచి అయితే 47 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ధారేశ్వర్ కుమాటకు ఆగ్నేయంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. కొండవాలుపై మహాదేవ్ ఆలయం ఉంది. ఇది సుమారు 800 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. 4 లిఖిత మాత్రలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం రుద్రోజి పండిత్ అనే ఆయన చేత ప్రారంభించబడింది. 1500 మరియు 1559 ఆ టైంలో సోనప్ప అనే అతని చేత పూర్తి చేసినట్టు ఉందన్నమాట. ఈ ఆలయం నల్ల రాతితో నిర్మించబడింది మరియు దాని గోడలు శిల్పాలతో అలంకరించబడి ఉన్నాయి. ఆలయం చుట్టూ 5 పవిత్ర కొలనులు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి రుద్రకుండ్, ఇంకోటి చక్రం, ఇంకోటి శంఖం, ఇంకోటి వసుధ మరియు నాగతీర్థం అనే పేర్లతో ఉన్నాయి.
ప్రతి సంవత్సరం జనవరి మధ్యలో ఒక పెద్ద జాతర జరుగుతుందండి ఈ టెంపుల్లో. అసలు అప్పుడైతే మనకు కాలు పెట్టేంత ప్లేస్ కూడా ఉండదు. గుడి బయటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఇలాంటి చెట్లు చాలా కనిపిస్తాయి. అది ప్రతి ఆలయం వైపు నేను చూశాను. ఇవన్నీ మిరియాల చెట్లలో సన్న సన్నగా ఉన్నాయి కదా, అవి పచ్చి మిరియాల చెట్లు, పచ్చి వక్కలు ఉంటాయి, పూర్తిగా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. ఆ పైన ఉన్నవన్నీ అవే పచ్చి వక్కలు, కొబ్బరి చెట్లు అన్నీ అవే అన్నమాట. ఆ ప్రతి గుడి దగ్గర నేను ఇవి గమనించాను. అసలు అటు వాతావరణం కూడా ఎంత బాగుందో. ఇక్కడ ఈ గుడి దర్శనం అంతా చేసుకొని మేము నెక్స్ట్ గోకర్ణకే బయలుదేరాం. ఇప్పుడు లాస్ట్ డెస్టినేషన్ అదే మాది. ఇది టెంపుల్ లోపల మెయిన్ ఎంట్రన్స్. ఇది అక్కడ ఆవు కనిపిస్తుంది కదా, దానిపైన నంది. అసలు దాని మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ రోజు మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాము, అంటే క్లోజ్ అయిన తర్వాత వెళ్ళాము. ఇంకా ఓపెన్ టైం దగ్గరలో ఉన్నామన్నమాట అక్కడ. సో వెయిటింగ్ దర్శనం కోసం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వారాహి అమ్మవారికి వేద పారాయణాలు అవన్నీ జరుగుతున్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. మనం ఆల్రెడీ గోకర్ణానికి సంబంధించిన ఇతిహాసం అంతా మనం వ్లాగ్ 1లో చూసాము. ఎవరు చూడలేదో దాన్ని మళ్ళీ చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇలా దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు. యాక్చువల్లీ గోకర్ణానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. అది బ్రహ్మ తాను విశ్వాన్ని సృష్టించగలనని గర్వంగా భావించేవారట. తన అహంకారానికి క్షమాపణగా ఆయన ఒక ధ్యానం చేయాలనుకున్నారు. శివుడు ఇచ్చిన శాపాన్ని ఎత్తివేయాలనుకున్నారు. అతని ధ్యానంలో శివుడు ఊహించని విధంగా ఒక ఆవు చెవు నుండి ఉద్భవించారనమాట. కాబట్టి ఆ ప్రదేశానికి గోకర్ణం లేదా ఆవు చెవి అని పేరు వచ్చింది. ఇక్కడ శ్మశానకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అంటే అది మొత్తం శ్మశానమే అటువైపు అంతా. కానీ అది టెంపుల్ మూసేసి ఉందని మేము వెళ్ళకుండా రిటర్న్ అయిపోయాం. అటు నుంచి బయటకు వచ్చాక లోకల్ షాపింగ్ చేసాం, కొంచెం బీచ్కి వెళ్దామని చేసి బీచ్కి వచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఎండ ఆ టైంలో విపరీతంగా ఉంది మాకు. ఆ బీచ్ దగ్గర మామూలుగా లేదు. కొంచెం సేపు ఆ బీచ్ దగ్గర ఎంజాయ్ చేసాము. మా అబ్బాయి అయితే అసలు మామూలుగా కాదు, మాకంటే 3 times ఎక్కువే వాడు ఎంజాయ్ చేశాడు బాగా. అక్కడ కాసేపు అక్కడ స్పెండ్ చేసి అందరం ఫొటోస్ అవి దిగి కొన్ని చిన్న చిన్న రీల్స్ చేసుకొని రిటర్న్ అయ్యామన్నమాట. వాడు వాళ్ళ నాన్న కలిసి వస్తే ఇది చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, మట్టితో అవేంటి కోటలు అవి తయారు చేసేవాళ్ళం. అలాంటివి కూడా ఆడుకున్నారు వాళ్ళిద్దరు. అసలు చూడండి వాడు ఎలా ఆడుతున్నాడు, వాడు ఫోజెస్ చూడండి అసలు. అదండి వ్లాగ్ మొత్తం. మనం ఇంతకుముందు వ్లాగ్లో చెప్పుకున్నట్టు రావణాసురుడికి పరమేశ్వరుడు ఇచ్చిన ఆత్మలింగం 5 ప్రదేశాలుగా చెప్పబడింది కదా. అందులో గోకర్ణం ఒకటి లాస్ట్కి మనం చూసింది. సజ్జేశ్వరుడు టెంపుల్, ధారేశ్వర్, గుణంతేశ్వర్, మురుడేశ్వర్. ఈ 5 ప్రదేశాల్లో మనం 4 ప్రదేశాలను దర్శనం చేసుకున్నాము. ఒకటి సజ్జేశ్వరుడు టెంపుల్ ఒక్కటే మనం దర్శనం చేసుకోలేకపోయాం. అంటే మాకు సమయం పెద్దగా సరిపోలేదండి, అందుకని చేసుకోలేకపోయాము. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొద్దో గొప్ప ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా చెప్పే ఉంటానని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Unfiltered Chronicles by Sujata. Thank you for watching.